So elegant, so beautiful, looking like a wow. హాయ్ భోజన ప్రియులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి ఈజీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారని నాకు తెలుసులేండి. దీన్ని ఫ్రూట్ కేక్ అంటారండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే బాగా హల్చల్ చేస్తుంది. అందుకే మీ ముందుకు తీసుకొచ్చామండి దీన్ని. ఈ నూతన సంవత్సరాన్ని బేకరీ కేకులతో కాకుండా ఇలా ఫ్రూట్ కేక్తో ఆహ్వానం పలుకుదామండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? దీనికోసం ముందుగా 1 లీటరు వాటర్ పట్టే గిన్నె ఒకటి తీసుకోవాలండి. దాంట్లో 750 ml ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే 3/4 లీటర్ వాటర్ వేసుకోవాలండి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఈ వాటర్లోనే ఉంటుందండి. కాబట్టి 750 ml ఆఫ్ వాటర్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని మరగనివ్వాలండి. వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత అండి దాంట్లోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఈ ఫ్రూట్స్లో కూడా న్యాచురల్ షుగర్స్ ఉంటాయండి. కాకపోతే ఈ వాటర్ అనేది 750 ml ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఒక 100 grams అనేది షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అసలైన టైం వచ్చిందండి మన స్టార్ ఐటెం దించడానికి. వచ్చేసిందండి మన స్టార్ ఐటెం. చూసారా? దీన్నే డ్రై ఫ్రూట్ హబ్ అగర్ అగర్ పౌడర్ అంటారండి. చైనా గ్రాస్ పౌడర్ అని కూడా అంటారు. ఇది మామూలుగా బయట మార్కెట్లోను అదేవిధంగా ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. 1 లీటర్ ఆఫ్ వాటర్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆఫ్ అగర్ అగర్ పౌడర్ వేసుకోవాలండి. మన కేక్ హార్డ్ అవటానికి, అదేనండి గట్టి పట్టడానికి ఈ అగర్ అగర్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. చూసారా? మనం 750 ml ఆఫ్ వాటర్ వేసుకున్నాం కాబట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ అగర్ అగర్ పౌడర్ వేసుకుని బాగా ఈ షుగరు ఈ అగర్ అగర్ పౌడర్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత అండి 15 నిమిషాలు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. 15 minutes వాటర్ని బాయిల్ చేసుకుంటే అండి చూడండి మన వీడియోలో చూపించినట్టు కన్సిస్టెన్సీ వస్తుందండి. అలా వచ్చిన తర్వాత అండి దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూసారా? మేము ఏ విధమైన ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. దీంట్లో మేము కివీ తీసుకున్నాము, స్ట్రాబెర్రీ తీసుకున్నాము, అలాగే బ్లాక్ కలర్ గ్రేప్స్ కూడా తీసుకున్నామండి. దానిమ్మ పళ్ళు, అదేవిధంగా ఆరెంజెస్, యాపిల్ కూడా తీసుకున్నామండి. యాపిల్ అనేది ముందు కట్ చేస్తే నల్లగా అయిపోతుందని ఈ అగరగర్ పౌడరు సిరప్ రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాం అనమాట. ఒక 15 నిమిషాలు మన ఈ సిరప్ అనేది చల్లారిన తర్వాత అండి ఒక బౌల్ తీసుకోవాలండి. కేక్ మేకింగ్ బౌల్. సరే, మన ఫ్రూట్ కేక్ రెడీ చేసుకోవాలి కదా, అందుకని ఒక బౌల్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ బౌల్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ సిరప్ని ఒక లేయర్ కింద వేసుకోవాలండి. 15 నిమిషాలు చల్లారిన తర్వాత ఆ సిరప్ని ఒక లేయర్ కింద పెట్టేసుకుని ఈ ఫ్రూట్స్ని, ఏవైతే మనం తీసుకున్న ఫ్రూట్స్ ఉన్నాయో వాటిని నీట్గా డెకరేట్ చేసేసుకోవటమేనండి. చూసారా? మన వీడియోలో చూపించినట్టు చక్కగా డెకరేట్ చేసుకోవటమే అనమాట. ఇలా డెకరేట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి కేకు. బేకరీలో తెచ్చుకునే కేకు మైదా పిండి, అదేవిధంగా క్రీమ్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కేక్ని లేయర్ బై లేయర్ చేసుకోవాలండి. ముందు మనం ఏం చేసామండి, సిరప్ వేసుకున్నాం ఒక లేయర్, తర్వాత ఫ్రూట్స్ పెట్టుకున్నాం. ఫ్రూట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ అనేది సిరప్ వేసుకోవాలి. అలా సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అనేది దాని మీద వేసుకోవాలండి. ఈ విధంగా లేయర్ బై లేయర్ అనేది మనం ఈ ఫ్రూట్ కేక్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫ్రూట్ కేక్ అంటారు, అదేవిధంగా గ్లాస్ కేక్ అని కూడా అంటారండి. చూసారా? ఆ విధంగా లేయర్ బై లేయర్ మన వీడియోలో చూపిస్తున్నారు కదండి, ఆ విధంగా లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇప్పుడు మెయిన్ ఘట్టం వచ్చింది. మనం ఒక మంత్రం చదవాలండి దీనికి పెట్టేసి. మేమైతే ఒక మంత్రం చదివామండి. దీన్ని బగబుగే బగిని బాగోదరి ఓం ఫట్ స్వాహ అనే మంత్రం చదవాలన్నమాట. అలా మంత్రం చదివితేనే కేక్ అనేది గట్టి పడుతుందండి. సరదాగా జోక్ చేశానండి. మంత్రం ఏం కాదండి, మా ఆవిడ గారు దాన్ని ప్రెస్ చేస్తున్నారు అనమాట. ఆ ఫ్రూట్స్ని ప్రెస్ చేసి పైన కొంచెం సిరప్ వేస్తున్నారు. అలా వేసిన తర్వాత అండి ఒక 1/2 అవర్ దాన్ని బయట పక్కన పెట్టాలండి. 1/2 అవర్ బయట పక్కన పెడితే ఆ విధంగా సెట్ అవుతుంది. అలా సెట్ అయిన కేక్ని ఒక 3 గంటల నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేనండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3 అవర్స్ తర్వాత మన కేక్ అనేది ఆ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. చూసారా? అలా రెడీ అయిపోయిన కేక్ని
చాకు తీసుకుని అదేనండి నైఫ్ తీసుకుని ఆ సైడ్ ఆ విధంగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే ఏమవుద్దంటే మన కేక్ అనేది బయటికి రావడానికి ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా నైఫ్తో సైడ్లు అలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని బిగ్ బాస్ 7 చేయాలండి. బిగ్ బాస్ 7 అంటే ఏమనుకున్నారా? ఉల్టా పుల్టా అండి. ఆ విధంగా ఉల్టా పుల్టా చేసి పైన ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ట్యాప్ చేసుకుంటే మొత్తం మన ఈ కేక్ అనేది అలా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎలా ఉందో? సో బ్యూటిఫుల్ కదండి. ఆ విధంగా రెడీ అయిపోతుంది అనమాట మన ఫ్రూట్ కేక్ అనేది. చూసారా? నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే ఈ న్యూ ఇయర్కి ఈ కేక్తో వెల్కమ్ చెప్పండి. ఏమండో వెళ్ళిపోమాకండి. వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.